వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మాన కృష్ణ చైతన్య. జలమూరు మండలం చల్లవనపేట గ్రామంలో డాక్టర్ టి కిరణ్ కుమార్ స్మైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సంపేట యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారితో పాటు ఎంపీపీ వాన గోపి, పీసీఎస్ అధ్యక్షులు పాగొట్టి రాజప్పల్ నాయుడు, నక్క తులసీదాస్, పొన్నాడ విజయ్ కుమార్, కరణం గణపతిరావు, జలమూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ భోగాపురం మండలం పోలిపల్లి నందు నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు అధ్యక్షతన ఈ నెల 20వ తేదీన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ముగింపు సభను భోగాపురం మండలం పోలేపల్లి నందు జరగనున్న సందర్భంగా సభను విజయవంతం చేయుటకు ఎచ్చెర్ల మండలం తేదేపై నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ కార్యవర్గ సభ్యులు, అన్ని పంచాయతీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. నరసనపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ నగర్, పురుషోత్తం నగర్, సంతపేటలో నిర్వహించారు. గత ప్రభుత్వ అసత్య హామీలు, పథకాలకు జగనన్న ప్రభుత్వంలో నెరవేర్చిన హామీలు, పథకాలు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ ని భారీ మెజారిటీతో గెలిపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాగవంశం శ్రీనివాస్, వార్డు మెంబరు అందవరపు పాపారావు, గొల్లపల్లి వీరేష్ మరియు స్థానికులు పాల్గొన్నారు. కపాస్కుద్ది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర దేవస్థాన ఆవరణలో రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. కవిటి మండలం కపాస్కుద్ది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర దేవస్థాన ఆవరణలో దేవాలయ అర్చకులు శంకర్ రౌళో నిరంజన్ గురుస్వాములు ఆధ్వర్యంలో శివస్వాములు 38వ దీక్ష విరమణ సందర్భంగా దాదాపు 111 మంది మహిళలతో రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శివస్వాములు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 200 మందికి మించి రక్తదానం చేశారు. పైడిభీమవరం పంచాయతీ రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లా అరవిందో ఫార్మా ఫౌండేషన్ వారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 4 ఉద్యోగులు మరియు కార్మికులు సామాజిక సేవా బాధ్యతలో భాగంగా 200 మందికి మించి రక్తదానాన్ని చేశారు. సేవా కార్యక్రమం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్త నిధుల కేంద్రం మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎపిటోరియా ఫార్మా అనగా అరవిందో ఫార్మా ఉద్యోగులు మరియు కార్మికులు రక్తదానం కోసం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఎచ్చెర్ల నియోజకవర్గం అరిణామక్కివలస పంచాయతీలో నిర్వహించారు. ఆదివారం వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఎచ్చెర్ల నియోజకవర్గం అరిణామక్కివలస పంచాయతీలో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నడికుతుటి ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడికి సంక్షేమ ఫలాలు అర్హత ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ విస్తృత పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరావు, అసెంబ్లీ కో కన్వీనర్ సంపత్రావు నాగేశ్వరరావు, ఎచ్చెర్ల మండల అధ్యక్షులు పుణ్యపు శంకర్, జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు తొంపల అప్పలరాజు, లబ్దిదారులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతి ఊర్లో, ప్రతి ఇంటిపైన ఎగరేసి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులుగా గొర్లె కిరణ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి గృహసారథులు, వాలంటీర్లతో కలిసి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాల అమలు, ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు తీరును లబ్దిదారులకు వివరించారు. కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్, జేసీస్ కన్వీనర్ మూగి శ్రీరాములు, మండల విప్ బగ్గు రాజారావు, వైసీపీ సీనియర్ నాయకుడు నేతింటి నీలమప్పడు, స్థానిక సర్పంచ్ నేతింటి యమున తదితరులు పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో అంగన్వాడీలు చేస్తున్న నిరసన కార్యక్రమంలో కిమిడి కళా వెంకట్రావు పాల్గొని తన మద్దతు తెలియజేసి
చిత్తశుద్ది ఉంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఆంధ్రవలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అధికారి బి ఎరకయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఆంధ్రవలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి బి ఎరకయ్య ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఆదేశాల మేరకు గత తుఫాన్ కారణంగా ఇచ్చిన సెలవులకు ప్రత్యామ్నాయంగా ఆదివారం పాఠశాలలు పనిచేస్తున్న తీరును మండలంలో పరిశీలించారు. ఆంధ్రవలస పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు హాజరు తక్కువగా ఉండడానికి గల కారణాన్ని ప్రధానోపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు. సోమవారం నుండి పూర్తి స్థాయిలో పిల్లలు స్కూలుకు వచ్చేటట్టు చూడాలని సూచించారు. అనంతరం కొత్త చెలికాని వలస పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మురళిని సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని, అలాగే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని ఆదేశించారు. శ్రీకూర్మం శంకరన్న సైన్యం వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకూర్మం గ్రామంలో శ్రీకూర్మం శంకరన్న సైన్యం వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ పాల్గొన్నారు. మరియు కార్యక్రమంలో శ్రీకూర్మం టీడీపీ ఇన్ఛార్జ్ బిఎస్ గిరి, మాజీ పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మైగాపు ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కరాటే పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు మెడల్స్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆదివారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక జిల్లా పరిషత్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో మాస్టర్ సాయిబాబా మెమోరియల్ 2వ జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మెడల్స్ అందజేశారు. భవిష్యత్తులో జనసేన పార్టీ ఏ విధంగా పనిచేయాలి అన్న విషయాలపై సారవకోట మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఆదివారం సారవకోట మండల కేంద్రంలో రానున్న 100 రోజుల్లో జనసేన పార్టీ గురించి ఏ విధంగా పనిచేయాలి, ఎలా పనిచేయాలి అని సారవకోట మండల ముఖ్య నాయకులైనటువంటి రాంబాబు, సూర్యనారాయణ, ఈశ్వర్రావు, సతీష్, మిగతా సోదర సమానులు జనసేన సైనికుల సలహాలు సూచనలు తీసుకుని పార్టీ కోసం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి నరసన్నపేట పీఓసీ బలగ ప్రవీణ్ కుమార్, జలమూరు మండల అధ్యక్షులు చిరంజీవి, శ్రీరామ్మూర్తి, యోగి, క్రాంతి పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.